హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ బచ్చలి కూర మటన్ కర్రీ అండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా ఇది చాలా మంచిదండి. బచ్చలి కూరలో మాకు కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ కూడాను బాగా అందుతాయి. ఇది హెల్త్కి మంచిది. సింపుల్గా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్లో, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడగా 300 గ్రామ్స్ వరకు బచ్చలి కూరని తీసుకున్నానండి. ఇవి రెడ్ కలర్లో ఉండే బచ్చలి కూర అండి. ఇది గ్రీన్ కూడా ఉంటాయి. మేము ఏదైనా సరే, ఏ రకమైనా సరే తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వాష్ చేయడం వల్ల ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ చాలా వేస్ట్ అయిపోతాయి. ఇదంతా శుభ్రంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్ తీసుకొని ఈ కర్రీని నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఇందులో 1/2 kg వరకు మటన్ని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి బోన్స్తో ఉన్న మటన్ తీసుకున్నానండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 4-5 లవంగా, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చాప్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ని మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవడం వల్ల మటన్ సాఫ్ట్గా అయిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ రిలీజ్ చేసేసి చూడండి, చక్కగా మటన్ అయితే సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని చాప్ చేసి వేసుకోవాలి. టొమాటో కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టొమాటో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి. లేక మాకు స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకుంటూ ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. అలా బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కూరని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వాలండి. బాగా కవర్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కవర్ చేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మటన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా అవసరం ఉంటే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొన్ని కొత్తిమీరని వేసుకోవాలండి. చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది వేడిగా రైస్తో కానివ్వండి, రోటీస్లోకి అయినా సరే చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీ కూడా చాలా మంచిదండి బచ్చలి కూర. ఇందులో ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మా బోన్ స్ట్రెంత్ని పెంచుతుంది. ఇందులో మాకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడాను మంచిగా అందుతాయి. బచ్చలి కూర తినడం ఇష్టపడని వారందరూ కూడాను ఇలా నాన్ వెజ్ ఇష్టపడేవారు ఇలా మా నాన్ వెజ్తో కలిపి కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఇది రైస్లో కానీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.